మహోన్నతుడైన మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా మరొకసారి ఉదయకాల సమయాన వాక్యదానం కొరకు సిద్ధపడుతుండగా మీ సహాయం నడిపింపు సంపూర్ణంగా నాకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాను. రిక్త హస్తాలతో మీ పాద సన్నిధికి వస్తున్నాను ప్రభువా. మీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపి నడిపించమని, నన్ను కేవలం ఒక పాత్రగా మీ నోటి బూరగా వాడుకోమని బ్రతిమాలుకుంటున్నాను. నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి నాయన. అదేవిధంగా తండ్రి, నాన్న మా అందరికీ కూడా వినగల చెవులు, చూడగల కన్నులు, గ్రహించే మనసును మాకు దయచేయండి. చదవబడిన లేఖన భాగములను, ఆత్మీయ సత్యములను మాకు బయలుపరచండి. మీ జీవపు మాటలతోటి మమ్మల్ని తృప్తిపరచమని, ఆదరించి, బలపరిచి, స్థిరపరిచి, హెచ్చరించి, సరిచేయమని అడుగుతున్నాను. మరొకసారి రిక్త హస్తాలతో నీ సన్నిధికి అప్పగించుకుంటూ సహాయం కోరుతూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని గత వారం వరకు కూడా మనం చూడటం జరిగింది. ఒక్కసారి వెనక్కి వెళితే కనుక మనం అర్థం చేసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, అక్కడ యోహాను చెప్తున్నటువంటి మాట, తన తగ్గింపుతనాన్ని చూసాము. అందరితో పాటు తనని సహోదరుడిగా కలుపుకున్నాడు. దాని తర్వాత నేను కూడా పాలివాడను అంటున్నాడు. పాలివాడను అని అంటే అందరము కూడా పాలివారమే, అందులో అంటే సెపరేషన్ అనేది ఏది లేదన్న సత్యాన్ని గ్రహించాము. ఆ తర్వాత యేసును బట్టి 3 కలుగుతాయని చెప్పాడు. ఒకటి శ్రమ కలుగుతుంది, రెండవది రాజ్యం వస్తుంది, మూడవది సహనము కలుగుతుంది అనే అంశాలను మనం చూసాం. అయితే శ్రమలను గురించి మనము ధ్యానించినప్పుడు లేఖనాలు చాలా చాలా స్పష్టంగా చెప్తున్నాయి మనకి ఈ లోకములో శ్రమలు ఉంటాయని చెప్పి. అదేవిధంగా శ్రమలు మన మంచి కోసమే వస్తాయన్నటువంటి సత్యాన్ని గ్రహించాము. ఆ తర్వాత శ్రమలు అందరికీ కూడా ఒకటే రకంగా ఉండవు అన్న సత్యాన్ని కూడా మనము గ్రహించాము. ప్రకటించే వారికి ఒక విధంగాను, విశ్వాసులకు ఒక విధంగాను, అంటే ఏర్పరచబడినటువంటి వారు ఎంతవరకు అయితే తట్టుకోగలుగుతారో అంతవరకు ఆ శ్రమలను దేవుడు అనుమతిస్తాడన్న సత్యాన్ని గ్రహించాము. ఆ తర్వాత కొన్ని శ్రమలను మనం స్వయంగా కొని తెచ్చుకుంటాము, వాటి గురించి కూడా మనం ధ్యానించాం. ఇది అంతకు ముందు ఆ వారము చూసినటువంటి అంశాలు. లాస్ట్ వీక్ మనము ధ్యానించిన అంశం ఏంటంటే, అసలు ప్రభువు ఎందుకు మనకి అనుమతిస్తాడు అనేటటువంటి ప్రశ్నను వేసుకున్నాం. ప్రభువు శ్రమలు ఎందుకు అనుమతిస్తాడు? 5 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం మనం. ఎవరైనా చెప్పగలరా 5? చెప్పండి. దేవుని యొక్క శక్తి పరిపూర్ణం అవ్వటానికి దేవుడు మన జీవితములలో ఆ శ్రమను అనుమతిస్తాడు. 1. రెండవది, మనకి పోరాటం నేర్పటానికే పంపిస్తాడు. 3వది, మనము విధేయత నేర్చుకోవడానికి ఆ శ్రమలను దేవుడు మనకి అనుమతిస్తాడు. 4వది, దేవుడు మనల్ని ఒకవేళ పరీక్షించాలంటే గనక ఆ యొక్క శ్రమను మనకి అనుమతిస్తాడు. సువర్ణం ఏ విధంగానైతే పరీక్షింపబడుతుందో ఆ రీతిగా మనలను పరీక్షకు లోను చేస్తాడు. చివరిగా దేవుడు మహిమ పొందటానికి కొన్ని ఆ శ్రమలను అనుమతిస్తాడు. వీటన్నిటికీ కూడా మనము ఉదాహరణలు చూసాం. లాస్ట్ వీక్ అందరూ కూడా వాక్యం బాగా శ్రద్ధగా విన్నట్టున్నారండి. అందరూ జ్ఞాపకం పెట్టుకున్నారు. 5టికి 5 చక్కగా చెప్పేశారు. బహుమానాలు ఏమైనా ఉన్నట్టు వెంటనే ఇచ్చేద్దును. నెక్స్ట్ టైం నుంచి పెడతానులేండి ఏమైనా చిన్న చిన్న బహుమానాలు. రైట్. అయితే ఈ 5 ప్రధానమైనటువంటి అంశాల వలన దేవుడు మనకి ఈ శ్రమలను అనుమతిస్తాడని చెప్పి మనము నేర్చుకున్నాము. తర్వాత ఒక గొప్ప సత్యం ఏంటంటే ప్రియులారా, శ్రమ ఎప్పుడైతే అధికమవుతాదో అప్పుడు దేవుడు మనకి ఇంకా బాగా దగ్గర అయిపోతున్నాడు అన్నటువంటి సత్యాన్ని గుర్తించాలి. ఎందుకంటే బైబిల్లో ఉన్న ఉదాహరణలన్నీ చూసినప్పుడు ఎప్పుడైతే శ్రమ అధికమైందో అక్కడ దేవుడైనా ప్రత్యక్షమైపోయాడు, దూతలైనా ప్రత్యక్షమయ్యారు, లేక ఆయన వాక్ అయినా సరే ప్రత్యక్షమైపోయింది. సో ఈ గొప్ప సత్యాన్ని మనం గ్రహించగలిగితే కనుక శ్రమ అధికమవుతున్నప్పుడు మనం ఆలోచించే విధానం మారిపోతుంది. ఏమనిపిస్తుంది అప్పుడు? ప్రభువా, ఈ శ్రమ అధికమైంది కదా, నాకు సన్నిహితంగా నువ్వు ఉన్నావు, నీ వాక్కునన్నా పంపిస్తావు, నీ దూతనైనా పంపిస్తావు, లేదా నువ్వైనా నాకు మాట్లాడతావు, ప్రత్యక్షమవుతావు అని చెప్పి ఒక నిరీక్షణ మనలోనూ పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. శ్రమలలో ఉన్నటువంటిది ఒక గొప్పతనం. మరి ఇంత గొప్ప ఆధిక్యత మనకి శ్రమల్లో ఉన్నప్పుడు మనం చేయవలసింది ఏంటి? ఏం చేయాలని నేర్చుకున్నాం మనము? ఆ శ్రమలు వచ్చినప్పుడు అతిశయపడాలి, ఆ శ్రమలు వచ్చినప్పుడు సంతోషించాలి, ఆ శ్రమలు వచ్చినప్పుడు అధైర్యపడవద్దు. ఆ శ్రమలు మనకు సంభవించినప్పుడు దేవుని ఆశ్రయించాలి, ప్రార్థించాలి, ఆనుకోవాలి. ఇవన్నీ కూడా మనము చేసేటటువంటి వారంగా ఉండాలి. అన్నిటికన్నా మిన్నగా ఈ శ్రమలో మనకు కావాల్సిన లక్షణం ఏంటంటే ఓర్పు కావాలి. ఏం కావాలండి? ఓర్పుతోటి మనము ఒకవేళ సహించినట్లయితే కనుక దాని తర్వాత ఒక గొప్ప విజయాన్ని మనము చూస్తామన్నటువంటి సత్యాన్ని మనము తెలుసుకున్నాము. ఆ తర్వాత యేసును బట్టి మనకి రాజ్యము వస్తుంది, ఆ రాజ్యమే సమస్తము, అది పొందటమే ముఖ్యము అనేది మనం తెలుసుకున్నాం. చివరిగా మనం చూసింది యేసుక్రీస్తుని బట్టి మనకి సహనం కలుగుతుంది. ఆయన జీవితం అంతటిని కూడా పరిశీలనగా చూస్తే ఆయన ఎంత సహించాడు, ఎంత సహనంతో ఉన్నాడో ఆ లక్షణాలన్నీ మనం కూడా నేర్చుకునే అవకాశం మనకి
కలుగుతుంది. సో యేసుని బట్టి సహనం కలుగుతుంది. ఇక్కడితో అయిపోలేదు. చివరిగా ఇంకొక మాట మనం గుర్తు చేసుకున్నాం. ప్రియులారా గమనించండి, ప్రపంచమంతా కూడా అనుకుంటా ఉంది, ఒకవేళ సువార్తను నొక్కి పెట్టేద్దాము, సువార్త వ్యాపించకుండా చేద్దాము అని చెప్పి అనుకున్నట్లయితే కనుక అది పొరపాటే అవుతుందని చెప్పి యోహాను ద్వారా మనం తెలుసుకుంటా ఉన్నాము. రోమా చక్రవర్తి ఏం చేశాడు? యోహాను దేవుని వాక్యమును అదేవిధంగా యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యము మాటి మాటికి అందరికీ చెప్తున్నాడు కదా అని చెప్పి తీసుకెళ్ళి ఎక్కడ వేశాడు? పద్మాసు ద్వీపంలో ఒంటరిగా పడేశాడు అతన్ని. అక్కడ చేసినప్పుడు కూడా దేవుడు వదిలిపెట్టాడండి? అక్కడ కూడా ఏం చేశాడు? దర్శించి ఈ ప్రకటన గ్రంథం రాయడానికి ప్రేరేపించాడు. ఈ ప్రకటన గ్రంథం మొత్తం ప్రపంచమంతా కూడా ఎంతమంది అయితే విశ్వాసులు ఉన్నారో అంతమంది చేతిలో ఉంది. 500 కోట్లకు పైగా బైబిల్ ముద్రింపబడి అమ్ముడుపోయినటువంటి పరిస్థితి ఈ రోజున మనకు కనపడతా ఉంది. సో ఈ ప్రకటన గ్రంథం ప్రతి బైబిల్లో కూడా మనం చూడగలుగుతూ ఉంటాం. సో ఈ సువార్తను ఆపటం అనేది ఎవరి తరము కూడా కాదు అని ఈ రీతిగా కూడా మనము అర్థం చేసుకుంటున్నాము. ఒక అంత ఏలియనేటెడ్ అయిపోయినటువంటి యోహానునే దేవుడు వాడుకుని ఆ యొక్క సువార్తను ఆ విధంగా విరివిగా ప్రకటింపబడేలా చేశాడంటే మరి మనం అందరిలో ఉన్నటువంటి మనల్ని కూడా దేవుడు ఎలా వాడుకుని ఈ యొక్క సువార్తను విరివిగా ప్రకటింపజేస్తాడు ఆలోచించండి ఒకసారి. అవునా కాదా అండి? సో మనం ఒకవేళ సిద్ధ మనస్సు కలిగి ఉన్నట్లయితే కనుక దేవుడు ఏ విధంగానైనా సరే వాడుకుంటాడు. ఇది గత వారం మనం చూసినటువంటి అంశము. ఈరోజు నుంచి 10వ వచనంలోకి వెళ్ళిపోదాం. 10 నుంచి 16 వరకు ఈ రోజున మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాము ప్రియులారా. రండి ఒకసారి 10వ వచనం చదువుకుందాం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. సరిపోతుంది. 10, 11 వచనాలను ఒకసారి ఆగుదాం ప్రియులారా. మొదటిగా మనం చూస్తే కనుక ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే యోహానుకు దర్శనం అయితే కలిగింది. అయితే ఏ దినమందు కలిగిందని రాశాడు అక్కడ? ప్రభు దినమందు అంటున్నాడు. ఇంగ్లీష్లో మీరు చూస్తే కనుక లార్డ్స్ డే అంటాడు. సో ఈ ప్రభు దినాన్న ఈ యొక్క దర్శనం పొందుకున్నటువంటి వాడుగా మనకి కనపడతా ఉంది. అయితే పాత నిబంధన గ్రంథం ప్రకారము దేవుని యొక్క దినము ఏది అంటే మీరు ఏం చెప్తారు? ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకారము ప్రభు దినం అంటే ఏది? శనివారము. ఒకసారి నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనానికి వెళదాం. దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలో 2వ ఆజ్ఞ ఏంటంటే ఈ విశ్రాంతి దినాన్ని మీరు తప్పకుండా ఆచరించాలని చెప్పాడు. చదవండి 8వ వచనం నుంచి. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోండి. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి. ఏమన్నాడండి? 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము అంటే ప్రభు దినం ఏది ఇప్పుడు? శనివారం రోజు. మరి శనివారం రోజు ప్రభు దినం అయితే మనం అందరం కూడా ఈరోజు ఆదివారం కదా, మరి ఆదివారం ఎందుకు కూడుకొని ఉన్నాం ఇక్కడ? అక్కడ కూడా యోహాను ప్రభు దినమందు అంటున్నాడు. సో ప్రభు దినమందు ఆయన చూస్తున్నటువంటి అంశం కూడా మనకు కనబడిపోతుంది ఇక్కడ నిర్గమకాండములో. శనివారం రోజున గ్రీకు కానీ హీబ్రోళ్ళు కానీ వాళ్ళ యొక్క దినాలని వారాన్ని కొలిచే విధానం ఎలా ఉంటుందంటే ప్రియులారా, మొదటి రోజు ఆదివారం వాళ్ళకి. మొదటి రోజు ఏదండి? ఆదివారం. సో సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో లాస్ట్ డే వాళ్ళకి ఏమవుతుంది? సాటర్డే అవుతుంది. సో 6 రోజులు పని చేయాలంటే ఆదివారం మొదలుకొని శుక్రవారం వరకు పని చేయాలి. శనివారం రోజున మాత్రం విశ్రాంతి తీసుకోవాలి. ప్రభువు కూడా అదేవిధంగా పాత నిబంధనలో తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక మనం అందరము కూడాను ఆదివారం రోజున ఆరాధిస్తున్నాము. దీనికి కారణం ఏంటంటే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే కనుక అక్కడ ఒక వచనం కనపడుతుంది మనకి. ఆదివారమున మేమందరము కూడా రొట్టె విరుచుటకు కూడుకున్నప్పుడు అనేటటువంటి మాట మనకు కనపడుతుంది. ఉందా అండి అక్కడ? ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మర్నాడు ఒక వచనము. రెండోది 1 కొరింథీ 16వ అధ్యాయము 1-2 వచనాల్లో పౌలు నేను వచ్చినప్పుడు చందా విషయమైన గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆ చందాను గురించి మాట్లాడుతున్నప్పుడు ఆదివారం రోజున మీరు అందరూ కూడుకున్నప్పుడు అందరూ కూడా కలెక్ట్ చేయండి అని చెప్తాడు అక్కడ. 2వ వచనం చూడండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాము వద్దెలిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. ఆదివారమున మీరు అందరూ కూడా కొంత సొమ్ము నిల్వ చేయండి అని చెప్తున్నాడు. సో ఆదిమ సంఘం ఎప్పుడు కూడుకునేది? ఆదివారం రోజున కూడుకున్నట్టుగా మనకు కనపడిపోతుంది. ఆదివారం రోజున రొట్టె విరిచారు. ఆదివారం రోజున మీరు అందరూ కూడినప్పుడు సొమ్మును జాగ్రత్తగా మీ దగ్గర పెట్టండి, నేను వచ్చినప్పుడు మీ అందరి దగ్గర కలెక్ట్ చేసుకుని వెళ్ళి యెరూషలేములో ఇస్తాను, లేదా అవసరతలు ఉన్న వాళ్ళకి ఇస్తానని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. సో దీనిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆదిమ సంఘము ఆదివారం రోజున కూడుకుందని చెప్పి. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న వేసుకుందాం. అసలు ఎందుకు ఆదివారం రోజున ఈ ఆదిమ సంఘం కూడుకుందండి?
అర్థమైందా? మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఆదిమ సంఘం ఆదివారం కూడుకుంది కదా అని చెప్పి మనమందరము ఆదివారం రోజున కూడుకుంటున్నాం. లేఖనం చెప్తుంది నిర్గమకాండం ప్రకారము శనివారం రోజున ప్రభుదినం అని చెప్పి. అయితే మరి ఆదిమ సంఘం ఎందుకు కూడుకుంది ఆదివారం రోజున? ఏంటంటారు కారణం? శనివారం నుంచి ఆదివారానికి మార్చడానికి కనుక కారణం ఏంటి? యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయినటువంటి దినము. మొత్తం సువార్తలన్నింటిలో కూడా మనకి ఏం కనపడుతూ ఉంటుంది? శుక్రవారం రోజున ప్రభువు సిలువ వేయబడ్డాడు. తర్వాత శనివారం అంతా కూడా ఆయన సమాధిలోనే ఉన్నారు. ఆదివారము తెల్లవారుజామున స్త్రీలందరూ కూడా సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే ప్రభువు లేరు. సో ఆయన మరణము గెలిచి తిరిగి లేచినటువంటి దినము గనక పునరుద్ధాన దినమును ఆచరిస్తూ మనమందరము కూడాను ఆదివారం రోజును చేస్తున్నాం. అప్పుడు కూడా ఆదిమ సంఘము ఇదే ఆధారంగా తీసుకున్నారు. అంత మాత్రమే కాదు, మరొక ఆధారం మనకి కనబడతా ఉంటుంది. ఏంటంటే పెంతెకోస్తు దినాన్న. ఈ పెంతెకోస్తు ఎప్పుడు ఆచరిస్తారంటే ఈస్టర్ జరిగిపోయిన తర్వాత 50 డేస్కి వచ్చేటటువంటి ఆదివారమే ఈ పెంతెకోస్తు పండుగను ఆచరిస్తారు. సో ఈ పెంతెకోస్తు పండుగ కూడా ఆదివారం రోజునే వస్తుంది. సో పెంతెకోస్తు దినాన్న సంఘమంతా కూడా ఏం పొందుకుంది? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం ప్రకారము పరిశుద్ధాత్ముడు సంఘం పైకి దిగి వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. సో ఈ 2 ప్రధానమైనటువంటి కారణాలు, యేసుక్రీస్తు పునరుద్ధానుడైనందుకు, పరిశుద్ధాత్ముడు మన మీదకి దిగి వచ్చినందుకు, ఈ 2 ప్రధానమైనటువంటి కారణాల చేత ఆదిమ సంఘము ఆదివారం చేసుకోవటం మొదలుపెట్టారు. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయబడినటువంటి లేఖనాలు కూడా మనకి ఆధారంగా కనబడతా ఉన్నాయి. అపోస్తుల కార్యముల్లోనూ అదేవిధంగా 1 కొరింథీలోనూ సంఘము ఆదివారం రోజున కూడుకున్నదని. సో విశ్రాంతి దినము అక్కడ మనం చూసినట్లయితే కనుక ప్రభువు అంతా కూడా సృష్టించిన తర్వాత శనివారం రోజున సబ్బాతుగా మీరు పాటించాలని చెప్పారు. తర్వాత యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత దాన్ని ఏం చేశారు? ఆదివారానికి మార్చడం జరిగింది. అందుకోసం మనం అందరం కూడా ఆదివారంన కూడుకుంటాం. అందరికి అర్థమైందండి? అందరికి అర్థమైంది కదండి? ఎందుకొరకు శనివారం నుంచి ఆదివారంకి వచ్చింది? ఆదిమ సంఘం ఎందుకు చేసింది? ఆదిమ సంఘం చేసింది కనుక మనము ఎందుకు చేస్తున్నాం అనేది మొదటిగా మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. రెండో విషయానికి వెళ్ళిపోదాం. ఎప్పుడైతే ప్రభు దినమందు అక్కడ యోహాను ఏం చేస్తున్నాడండి? ఆత్మవశుడై ఉండగా అంటున్నాడు. ఒక నిమిషం దీని గురించి ఆలోచించాలి మనం. ఆత్మవశుడనై ఉండగా అని ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా. ఇంగ్లీష్లో చూస్తే కనుక ఐ వాజ్ ఇన్ ద స్పిరిట్ అని రాయబడుతూ ఉంటుంది. NIVలో మనం చూస్తే కనుక న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్లో కొంచెం దానిని మార్చి రాస్తారు. అది ఇంకా చాలా చక్కగా ఉంటుంది. ఏంటంటే ఇట్ వాజ్ ద లార్డ్స్ డే, ఐ వాజ్ వర్షిపింగ్ అని చెప్పి, ఐ వాజ్ వర్షిపింగ్ ఇన్ స్పిరిట్ అని చెప్పి అంటాడు. అంటే ఆ రోజు ప్రభుదినము నేను ఆయనను ఆత్మలో ఆరాధిస్తూ ఉన్నాను అని చెప్పి NIV రాస్తున్నాడు. సరే, అది తీసుకోవద్దు అనుకున్నా కూడాను నేను ఆత్మవశుడనై అయ్యాను అని చెప్పి మాత్రం అన్నింటిలో రాయబడి ఉన్నట్ల మనం చూస్తున్నాం. ఐ వాజ్ ఇన్ ద స్పిరిట్ అంటున్నాడు. సరే, ఇప్పుడు ఆత్మవశుడై ఉన్నాడు అని మనం చూస్తున్నప్పుడు ఈ యోహాను యొక్క స్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఎక్కడున్నాడు యోహాను? ఎక్కడున్నాడండి? పద్మాసు ద్వీపంలో ఏదైనా టూర్కి వెళ్ళాడంటారు. అక్కడికి ఎక్స్కర్షన్కి ఎక్కడికైనా వెళ్ళాడు ఆయన? ఏం చేస్తున్నాడండి అక్కడ? శిక్ష విధింపబడి అక్కడికి వెళ్ళాడు. అంటే శిక్ష వేసినటువంటి ఆ యొక్క పరిస్థితులు అక్కడ కఠినంగా ఉండుంటాయా, లేదా అన్నీ కూడా అనుకూలంగా ఉండుంటాయంటారా? అంతే కదండి. అంటే అతడు సరైన ఆహారం దొరకనటువంటి పరిస్థితి, సరైనటువంటి వసతి లేనటువంటి పరిస్థితి, ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి. సో ఒక అననుకూలమైన కఠినమైనటువంటి పరిస్థితిలో యోహాను నిలబడి ఉన్నాడు. అటువంటి ఒక పరిస్థితిలో కూడా అతను అంటున్నాడు, నేను ఆత్మవశుడనై ఉన్నాను. అర్థమైందా అండి? మనకి ఎంతమందికి అర్థమైంది పాయింట్? ఏం అర్థమైందండి ఇక్కడ? అననుకూలమైన పరిస్థితులలో కూడా అతడు ఆత్మవశుడై ఉంటే గనక అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ కలిగి ఉన్నటువంటి మనము ఇంకెంత ఆత్మవశులమై ఉండాలి? ఎంతమంది ఆత్మవశులై ఉంటున్నారండి? ఆదివారం రోజున మనం ప్రభుని స్తుతిస్తాం. ప్రభువులో మనం లీనమైనటువంటి స్తుతిని అర్పిస్తున్నామా, లేకపోతే కనుక ఆచారబద్ధంగా అరగంట సేపు పాడుకుంటారు వాళ్ళందరూ కూడాను, మనం కూడా కాసేపు నుంచుండిపోదాము, వాళ్ళు నుంచోమంటే నుంచుందాం, చేతులు ఎత్తమంటే ఎత్తుదామని చెప్పి ఆచారబద్ధమైన భక్తిని చూపించేస్తున్నామా? ఆలోచన చేయండి. యోహానికి అక్కడ ఒక చర్చ్ లేదు, యోహానికి ఇన్స్ట్రుమెంట్స్ లేవు, యోహానికి లైటింగ్ లేదు, యోహానికి డీజే లేదు, యోహానికి ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ఏమయ్యాడు అతను? ఇవన్నీ ఎక్స్ట్రా మనకు ఉన్నాయి. ఇప్పుడు యోహానికి మైకులు లేవు, యోహానికి ఏమీ లేవు, కంఫర్టబుల్గా కూర్చుండానికి లేదు, కంఫర్టబుల్గా నుంచుండానికి లేదు, ఏ కంఫర్ట్స్ లేవు యోహానికి. అయినప్పటికీ కూడా అతడు ఏమై ఉన్నాడు? ఆత్మవశుడై ఉన్నాడు. మరి మనకి ఎక్స్ట్రా కంఫర్ట్స్ అన్నీ కూడా దేవుడు ఇచ్చాడా?
మనందరికీ వినపడటానికి మైకులు ఇచ్చాడు, మనందరం కూర్చోడానికి కుర్చీలు ఇచ్చాడు, మనం మ్యూజిక్తో పాటు పాడుకోవడానికి మ్యూజిక్ ఇచ్చాడు. అంటే ఈ ఫెసిలిటీస్ అన్ని దేవుడు మనకి ఎక్స్ట్రా ఇచ్చాడు. మరి ఇచ్చినప్పుడు ఆ యోహాను ఎంతైతే ఆత్మవశుడై ఉన్నాడో అంతకన్నా మించినటువంటి వారముగా మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రభువుని స్తుతించాలి. ప్రియులారా, పరిస్థితులు ప్రభువుని స్తుతించడానికి ఆపగలవంటారా? ఈ పరిస్థితిని బట్టి చెప్పండి. ఎటువంటి కఠిన పరిస్థితులు కూడా దేవుణ్ణి స్తుతించడానికి ఆపలేవని చెప్తుంది. ఇప్పుడు యోహాను శ్రమలోనే ఉన్నాడా? పైన మనం శ్రమలు కలుగుతాయన్నప్పుడు యోహాను శ్రమలో ఉన్నాడన్న సత్యాన్ని మనం గ్రహించామా? మరి శ్రమలలో ఉండగా కూడా ఇంత ఆత్మవశుడై స్తుతిస్తున్నాడంటే అన్ని సౌఖ్యంగా ఉన్నటువంటి మనము ఇంకెంత ఆత్మవశులమై స్తుతించాలి? ఆ సత్యాన్ని అర్థం చేసుకోండి పిల్లారా. ఆత్మవశులమై స్తుతించడానికి మన చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ, మన ఆరోగ్య పరిస్థితులు కానీ, లేకపోతే ఇతరత్ర ఏది కూడా అడ్డు రాదు. కేవలము మన ఆత్మ, ప్రభు యొక్క సింహాసనము, అంతే. అవి రెండే ఉంటాయి. అవి రెండే మనం చూడగలిగినప్పుడు ప్రియులారా, మన ఆత్మను కుమ్మరించి మనం ప్రభుని స్తుతించవచ్చు. ఏది కూడా అడ్డు రానే రాదని మనం అర్థం చేసుకుంటున్నాం. ఈ సత్యం మనకు మరొక ఉదాహరణ కూడా తెలియచేస్తూ ఉంది. పౌలు శీలల్ని తీసుకెళ్ళి కొరడా దెబ్బలు కొట్టారు, హింసించారు, బాధించారు, దూషించారు, కాళ్ళకి చేతులకి చైన్స్ కట్టేశారు, కదలకుండా బొండలు వేసేశారు. ఇంత పరిస్థితిలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అర్ధరాత్రి పూట అంటే ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుచుండిరి అని రాయబడి ఉంది అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో. సో వాళ్ళకు కూడా పరిస్థితులు అడ్డగించాయా ప్రభుని స్తుతించడానికి? ఏమాత్రం ఆటంకం కలగ చేయలేదు ప్రియులారా. మనము చిన్న ఆటంకం ఏదైనా వచ్చిందంటే కనుక ఆటంకాన్ని పట్టుకుని ప్రభుని స్తుతించడం మానేస్తాం. ఓ రోజు ఒకవేళ ఏదైనా పని చేత అలిసిపోయామనుకుందాం, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ ప్రార్థనలో ప్రభుని స్తుతిద్దామంటే ఈ రోజుకి ఒక స్తుతి వద్దు, కేవలం వచ్చిన ప్రార్థన చేసి ముగించేసుకుందాం. ఎన్నో మార్లు నేనే చేశానండి, మిమ్మల్ని అనట్లేదు, నేనే చెప్తున్నా, స్వయంగా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. అలిసిపోయి ఉన్నాం కదా, ఈవేళ పాట వద్దు, కేవలం ఒక ప్రార్థన చేసుకుని ముగించేసుకుందాం. అది మన యొక్క స్థితి. అననుకూలమైనటువంటి పరిస్థితులలో, శ్రమలలో ఉండగా యోహాను ఆ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు, ఆత్మవశుడైపోయాడు. ఎంత గొప్ప ఆ ధన్యత నిజంగా యోహాను పొందుకున్నాడు ఆలోచన చేయండి ప్రియులారా. ఎటువంటి నడిపింపు కలిగి ఉన్నాడు ఆలోచన చేయండి. వాళ్ళ నడిపింపు మనం చూసినప్పుడు మనము ఎంత దూరంలో ఉన్నాం వాళ్ళకి అనేది మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఎంత గ్యాప్ ఉంది వాళ్ళకి మనకి, మనం ఎందుకు ఆ విధంగా వెళ్ళలేకపోతున్నాము. విశ్వాస విషయంలో కూడా చూసినప్పుడు అపరిమితమైనటువంటి విశ్వాసం వాళ్ళు కనపరిచారు. మన విశ్వాసము చాలా చాలా కింద దూరంగా ఉంటుంది. సో యోహాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే కనుక ఆత్మవశుడనై ఉన్నాను నేనని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నాడు ప్రియులారా. సో మనకి ఏమాత్రమైన సాకులు ఉన్నాయంటారా ప్రభుని స్తుతించకుండా ఉండటానికి? ఏదన్నా ఒక సాకు చెప్తారా పోనీ? అననుకూలమైన పరిస్థితులలో కూడా ఆత్మవశుడైనటువంటి యోహాను ఎదురుగా పెట్టుకుంటే మనకున్నటువంటి ప్రతి పరిస్థితిని బట్టి, అంటే కంఫర్ట్స్ని బట్టి మనము ఎక్కువగా స్తుతించాలి, ఎక్కువగా ఆత్మవశులం అవ్వాలి, ఎక్కువగా ప్రైజ్ చేయగలగాలి ప్రభువుని. అది మన అంతరంగంలో నుంచి రావాలండి. ఎవరో చెప్తే వచ్చేది కాదు, అది ఎవరో మాటికి ప్రేరేపిస్తే వచ్చేది కాదు. ఓకే, ఒకసారి 2 సార్లు ప్రోత్సహించవచ్చు, లేకపోతే పురికొల్పవచ్చు, రేపవచ్చు, కానీ ప్రతిరోజు కాదు కదా. అది ప్రతిరోజు కాదు కదా రేపవలసింది, ప్రతిరోజు కాదు కదా పురికొల్పవలసింది. మనల్ని మనము పురికొల్పుకోవాలి. నా ప్రభువు, నా రక్షకుడు, నా కోసం ప్రాణం పెట్టిన వాడిని నేను స్తుతించాలి, కొనియాడాలని చెప్పి ఆత్మవశులమై మనము కొనియాడే పరిస్థితిలోనికి మనము వెళ్ళాలి ప్రియులారా. అది ప్రభు మన దగ్గర నుంచి కోరుకుంటూ ఉంటాడు. ఉదయకాలమున లేచినప్పుడు మన యొక్క స్వరము ప్రభుకి వినాలని కోరుకుంటూ ఉంటాడు ప్రియులారా. దావీదు భక్తుడు ఏమంటాడు? ఇదిగో ప్రభువా, ఉదయకాలమున నా స్వరము నిన్ను ఎదుర్కొంటుంది నాయన, నీ కోసం ఎదురు చూస్తూ ఉంది ప్రభువా అని చెప్తా ఉంటాడు కీర్తనకారుడు. ఎందుకోసం అంటున్నాడు ఆ మాట? దావీదును కూడా మీరు ఉదాహరణగా తీసుకుంటే, దావీదు ఉన్న పరిస్థితులు ఏంటండి? రచించిన కీర్తనలు అడవిలోను, అరణ్యములోను, కొండలలోను, గుహలలోను, ప్రాణభయముతోనూ భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఏమంటాడంటే, ఉదయకాలమున నా స్తుతి నైవేద్యము నీ పాదాల సన్నిధికి వస్తుంది నాయన, ఇదిగో నేను ఎదురు చూస్తున్నాను అని చెప్తాడు. పరిస్థితులు మనల్ని ఆపలేవు ప్రియులారా. ఈ సత్యాన్ని గ్రహిస్తే ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా సరే మనం ఆ ప్రభువుని స్తుతిస్తూనే ఉంటాం. కొంతమందిని గమనిస్తూ ఉంటాం, అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు ఏంటి వేషధారణ చేస్తున్నారు అనుకుంటూ ఉంటారు, కానీ వాస్తవానికి వాళ్ళ యొక్క స్తుతి ఆపుకోలేకపోతుంటారు. ప్రయాణాలు చేస్తున్నప్పుడు మీరు గమనించండి, బలమైనటువంటి విశ్వాసాలు ఎప్పుడైనా చూసినప్పుడు అది ట్రైన్లోనే కావచ్చు, బస్సులోనే కావచ్చు, ప్రార్థన చేస్తూ ఉంటా ఉంటారు, వాక్యం చదువుతూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు ఆపుకోలేరు తమను తాము ప్రభుని స్తుతించకుండా, వాక్యం చదువుకోకుండా. మనం అనుకుంటాం ఒక్కోసారి వాళ్ళని జడ్జి చేసేస్తాం, వేషధారణతోటి అందరి ముందు చూపిస్తున్నారని చెప్పి. కానీ అది
ఆ విధంగా ఆత్మ ప్రేరేపణ చేత ముందుకు సాగిపోతూ ఉంటారు. ఆత్మవశుడై అక్కడ ఉన్నాడు. సో ఈ ఆత్మవశుడైనటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అంటే దీన్ని కొంచెం వివరంగా చూద్దాం. ఏ పరిస్థితుల్లో మనము ఆత్మవశులమైపోతామండి? ఎటువంటి పరిస్థితుల్లో ఆత్మవశులైపోతాం? సర్వసాధారణంగా ఈ రోజున అంటే ఇప్పుడున్నటువంటి ట్రెండ్ను మనం ఆలోచన చేస్తే, చర్చ్ ట్రెండ్స్ అన్నీ కూడా ఆలోచన చేస్తే, లౌడ్ మ్యూజిక్ ఉంటేనో, లేకపోతే విపరీతమైనటువంటి సౌండ్ ఉంటేనో, లేకపోతే దానికి తగినటువంటి ఒక డీజే మ్యూజిక్, తర్వాత అట్మాస్ఫియర్, డ్యాన్స్, ఇవన్నీ ఉంటేనే మనం ఆత్మవశులం అవుతామని చెప్పి అనుకుంటున్నారు. సో మీరేం చెప్తారు? ఆత్మవశులు అవడానికి ఏది కారణం అవుతుంది అని చెప్తారు? ఎలా ఆత్మవశులం అవ్వచ్చు? మనం మేలులను తలంచుకుని ఆత్మవశులం అవ్వచ్చు. ఇంకా పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఆత్మవశులం అవ్వచ్చు. అదే ఇది ఎలా జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది? ఇది ఈ ప్రక్రియ ఎక్కడ చోటు చేసుకుంటుంది? మనం అప్పగించుకున్నప్పుడు, మనము హృదయము ఇచ్చినప్పుడు, ఇంకా మనం బాధలో, శ్రమలో, వేదనలో ఉన్నప్పుడు అంటున్నారు. అయితే ఇవన్నీ కూడాను, పరిస్థితులన్నీ కూడాను దేవుని దగ్గరికి తీసుకొస్తాయని చెప్తున్నారు. అయితే దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆత్మవశులు అవ్వడానికి ఏది దోహదపడుతుంది? మనస్సాక్షి సమర్పించినప్పుడు, ఆయన యొక్క గొప్పతనము, ఔన్నత్యాన్ని తెలుసుకున్నప్పుడు, ఇంకా ఆయనను గురించి మనం అన్నీ తెలుసుకుంటున్నాము. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అంటున్నారు కదా. సో ఏం చేస్తే జరుగుతుందని నేను ప్రశ్న వేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఫస్ట్ థింగ్ ఏంటన్నారండి? వాక్యము చదివినప్పుడు ఆత్మవశులం అవుతాం. ఎంతమంది నిజంగా వాక్యం చదువుతున్నప్పుడు లీనమైపోయి చదువుతున్నారు? వాక్యం చదివినప్పుడు ఆ లేఖనాల నుంచి ప్రభు మనతో మాట్లాడతాడు. గ్రహించారు ఎప్పుడైనా? ఆ లేఖనాలు చదువుతున్నప్పుడు ఆ యొక్క సన్నివేశంలోనికి మనం వెళ్ళిపోతాం, అంత లీనమైపోతాము. అదే ఆత్మవశులమై ఉండటము. అది గొప్ప అద్భుతము ప్రియులారా, గొప్ప అద్భుతము. నా జీవితంలో అనేక మార్లు నేను అద్భుతాన్ని చూడగలిగాను, నేను అనుభవించగలిగాను. ఓ సందర్భంలో ఏం జరిగిందో తెలుసా అండి? గొప్పతనానికి చెప్పట్లేదు, కేవలం అనుభవం చెప్తున్నాను అంతే. ఆ అనుభవం ఏంటంటే, ఒకానొక సందర్భంలో కొద్ది రోజుల పాటు ఉపవాసం ఉన్నాను. ఉపవాసం ఉన్నప్పుడు వాక్యం చదువుతా ఉన్నా, ధ్యానిస్తూ ఉన్నా. కరెక్ట్గా ధ్యానిస్తున్నటువంటి సమయంలో రాజుల గ్రంథాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నా ఆ టైంలో. సో రాజుల గ్రంథం చదువుతున్నప్పుడు మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి రాజుల నుంచి చదువుకుంటూ వెళుతూ ఉన్నాను. రెండవ రాజుల గ్రంథము చివరి అధ్యాయంకి వచ్చేటప్పటికి అమాంతంగా వెక్కి వెక్కి ఆడటం మొదలుపెట్టాను. కన్నీళ్ళు కారిపోతున్నా, ఏడుస్తూనే ఉన్నాను. కారణం ఏంటంటే, ఈ సొలొమోను ద్వారా మందిరం ఎంత అద్భుతంగా నిర్మించబడిందో ఆ సన్నివేశాన్ని అందులో లీనమైపోయి చూడగలిగినప్పుడు, చివరాఖరికి వచ్చేటప్పటికి ఆ మందిరం అంతా కాల్చబడిపోయింది, కూల్చబడిపోయింది అన్నప్పుడు హృదయం తట్టుకోలేక ఏమైపోయిందని ఏడ్చేస్తా ఉంది. సో అది వాక్యం చదువుతున్నప్పుడు కూడా మనం ఏమవుతాము? లీనమైపోతాము. దేవుడు మనతో మాట్లాడతాడు, అద్భుతమైనటువంటి సన్నివేశాలను అందులో నుంచి చూపిస్తూ ఉంటాడు. అది మనము లీనమైపోయేటటువంటి సందర్భము. కేవలము మ్యూజిక్ ఉండి గంతులేసినప్పుడు రోమాలు నిక్కబడుచుకుంటే లీనమైపోయాను అనుకోవడం కాదు. వాక్యము ద్వారా దేవుడు మనతో సూటిగా మాట్లాడినప్పుడు మనము ఆత్మ ద్వారా లీనమైపోయి ప్రభు మాటలను మనం వింటూ ఉంటాము. ఒకటి ప్రక్రియ. రెండవది ప్రార్థన. మనం ప్రార్థన చేయడానికి మోకరించినప్పుడు ఆయా సందర్భాలలో, ప్రతి సందర్భంలో అవ్వకపోవచ్చు కానీ ఆయా సందర్భాలలో జరుగుతుంది. ఏంటంటే, మనం ఏం ప్రార్థన చేస్తున్నామో మనకే తెలియకుండా ఏమైపోతుంది? అందులో లీనమైపోతాము. ఆ లీనమైపోయినప్పుడు జరిగే ప్రక్రియ ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మన పక్షంగా ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతోటి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎంతగా అయిపోతుందంటే సడన్గా తేరుకుంటాం. అరే, నేను ఇప్పటివరకు ఏం అడిగాను ప్రభువుని, అడిగిన అంశమే నాకు గుర్తు లేకపోయిందే అన్నటువంటి పరిస్థితి ఒకటి నెలకొంటుంది. సో ఆత్మవశులం అవ్వడానికి కారణాలు ఏంటంటే, వాక్యం చదివినప్పుడు అవుతాము, ప్రార్థన చేసినప్పుడు అవుతాము, మూడవది ప్రభుని స్తుతించినప్పుడు అవుతాము. మన ఆత్మను కుమ్మరించి, మన హృదయంలోంచి కుమ్మరించి, ఇందాక నుంచి చెప్పారు కదా మీరు అన్నీ కూడాను, ప్రభు ఔన్నత్యము, ప్రభు గొప్పతనము, లేక దేవుడు నా జీవితంలో చేసిన మేలులు, లేక ఇవన్నీ కూడగట్టుకుని హృదయంలోనికి వచ్చి ప్రభువా ఇది నీ వలననే, ప్రభువా నీ వలననే ప్రభువా అని చెప్పి స్తుతిస్తున్నప్పుడు ఏమవుతాం? మనము ఆత్మవశులమైపోతాం. మనకి తెలియకుండానే మన హృదయం పులకరిస్తూ ఉంటుంది, మనకి తెలియకుండానే మన కళ్ళల్లో నుంచి కన్నీరు కారుతూ ఉంటుంది. అటువంటి లీనమైనటువంటి స్థితిలోనికి మనము వెళ్ళిపోతాము. ప్రియులారా, ఒక్క ప్రశ్న వినండి. ఎన్ని రోజులు అవుతుంది అటువంటి ఒక ఆరాధన నర్పించి? ఎన్ని రోజులు అవుతుంది అటువంటి ఒక ప్రార్థన చేసి? ఎన్ని రోజులు అవుతుంది అటువంటి ఒక వాక్యమును చదివి? ఆలోచన చేయండి ఒకసారి. ఒకవేళ ఈ రోజున ప్రభు ఒకవేళ హెచ్చరిస్తున్నట్లయితే, ప్రభు ఒకవేళ మేల్కొల్పుతున్నట్లయితే అది మన మంచి కోసమే చెప్తున్నాడు. అటువంటి అనుభవాలు ఎన్నో అనుభవించినటువంటి నీవు ఈ రోజున వెనకబడిపోతే గనక రా మళ్ళీ అని చెప్తున్నాడు ప్రభు. మళ్ళీ తిరిగి మొదలు పెట్టమంటున్నాడు. ఆ ప్రార్థనను, ఆ స్తుతిని, ఆ వాక్యమును మళ్ళీ మొదలు పెట్టమని ప్రభు మనకి ఆజ్ఞాపిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు.
అలసత్వము తీసేద్దామండి. ఈ లోక సంబంధమైన వ్యాపకములలో పడిపోయి ప్రభుని స్తుతించడము, వాక్యం చదవటము, లేకపోతే ఇవన్నీ కూడాను సెకండరీగా అయిపోయినాయేమో. ప్రైమరీగా తీసుకుని వద్దాం. ముందు వాటిని పెడదాము. ప్రభుని స్తుతించడము, ప్రార్థించడము, వాక్యం చదవటము, ఇదే ప్రధానమైనటువంటి కర్తవ్యం ఒక క్రైస్తవుడికి ముందుగా ఉండవలసినటువంటిది. మిగతావన్నీ తర్వాతే. మిగతా అవసరం లేదనట్లేదు, అవసరమే. కాకపోతే ప్రయారిటీస్ చూసుకోండి. మొదటి స్థానం దీనికి ఇవ్వండి, దాని తర్వాత వేరే దానికి అవకాశమో స్థానమో ఇవ్వండి. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి, యోహాను ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉందో. అటువంటి పరిస్థితిలో కూడా యోహాను ప్రభువుని స్తుతించగలిగాడు, ఆత్మవశుడైపోగలిగాడు. ఎలా సాధ్యమై ఉంటుంది అంటారు చెప్పండి? నిజంగా ఎలా సాధ్యమై ఉంటుంది అంటారు? అది ఇదేంటండి, ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి, ఉదాహరణ అనుకుందాం, ఒక అనారోగ్య సమస్య, లేదా ఒక ఆర్థిక ఇబ్బందో, కుటుంబంలో అసమాధానమో, ఈ మూడిట్లో ఏదో ఒకటి మనల్ని వెంటాడుతుంది అనుకుందాం. వెంటాడుతున్నటువంటి సమయంలో ప్రభు సన్నిధానానికి వచ్చి మనం మోకరించి మనం ప్రభుని స్తుతించాలన్నా, ప్రార్థన చేయాలన్నా చేయటం మొదలు పెట్టగానే మన ఆలోచన అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఓకే, అలా అన్నారనమాట, దానికి నేను ఇలాగనాలి నెక్స్ట్, లేకపోతే ఇలా జరిగిందనమాట, దానికి ఇలా చేయాలి. ఎక్కడ వస్తున్నాయి ఆలోచనలన్నీ? ఎంత వశులమైపోతున్నామో. ఏ వశులమైపోతున్నాం అక్కడ? శరీర వశులం అయిపోతున్నాం అక్కడ. అవునా? అయితే ఎవరికి అవకాశం ఇవ్వాలి అక్కడ? ఇప్పుడు మనము కొన్ని సందర్భాల్లో కూడా ఎలా ఉంటుందో తెలుసా అండి, ఏదో ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, ఈ డబ్బా కనపడట్లేదు ఎక్కడుందంటే, ఆ డబ్బా పక్కన పెట్టాను చూడండి, మళ్ళీ ప్రార్థన, ప్రభువా నీకు స్తోత్రం. ఎంత ఆత్మవశులం అయిపోయి ఉన్నామో. భర్త స్వరమే పడుతుంది అక్కడ. టీం మనం ఇంకా ఇవ్వలేదంటే, అదిగో మంచం పక్కన పెట్టాను, ప్రభువా నీకు స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎంత వశులమైపోయాం మనం. ఆలోచన చేయండి పిల్లల. ప్రయారిటీస్ ఇంపార్టెంట్. ప్రభుకి స్థానం మొదట మనము ఇద్దాము. సో ఆత్మవశులమై మనము స్తుతించేటటువంటి అనుభవంలోనికి వెళ్ళాలి. అది ఖచ్చితము. మనకు అన్నీ కూడా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి, అననుకూలమైన పరిస్థితులు లేవు. అప్పుడు ఆదిమ సంఘము పడినటువంటి హింసలు, బాధలు ఈ రోజున మనం ఇంకా లేదు. రానున్న దినాల్లో ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే కనుక అసలు మనం అవుతామంటారా? ఆలోచన చేయండి. నెక్స్ట్ జరగబోయేటటువంటి ప్రక్రియ ఏంటండి? రానున్న దినాల్లో మునుముందు జరిగేది ఏంటంటే, ఈ భారతదేశమే తీసుకుందాము, ఒకవేళ స్వార్థే ప్రకటించకూడదని చెప్పేస్తారు, క్రైస్తవులు కూడుకుని ఆరాధన చేయకూడదని చెప్పేస్తారు, క్రైస్తవ మందిరాలన్నీ కూల్చేస్తారు, ఎవరిళ్లలో వాళ్ళు ఉంటారు, ఎవరికి వాళ్ళు దొంగచాటుగా కలుసుకుంటూ ఉంటారు. ఏదో అప్పుడప్పుడు ఎవరో ఒకరు వచ్చి బలపరచడానికి ఇలాగో పాస్టర్సో లేకపోతే ఎవరో సహోదరులు వచ్చి బలపరుస్తూ ఉంటారు. అది కూడా రహస్యంగా, బైబిల్ కూడా దాచుకుని తెచ్చే పరిస్థితి. మరి అటువంటి అననుకూలమైన పరిస్థితిలో మనం ఎలా స్తుతిస్తాము, ఎలా ఆత్మవశులం అవుతాము? ఆలోచన చేయండి. మనము నిజమైనటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమైతే గనక మన దృష్టి మనమంతా కూడా దాని మీద పెడతాము గనక అప్పుడు లీనమైపోయే పరిస్థితి మనకి వస్తుంది. అది ప్రభు మన దగ్గర నుంచి కోరుకుంటూ ఉంటాడు. సో ఈసారి నుంచి వాక్యం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ సహాయం కోరండి. ఈసారి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ సహాయం కోరండి. ఈసారి స్తుతిస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ సహాయమును కోరి ముందుకు సాగండి. మనం కూడా ఆత్మవశులమై ఆ ప్రభువుని స్తుతిస్తాం. 10వ వచనానికి వచ్చేయండి. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము. 3వ అంశాన్ని మనం చూసినట్లయితే కనుక బూర ధ్వని వంటి గొప్ప స్వరము అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక స్వరం గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మవశుడే ఉండగా అక్కడ ఒక స్వరం విన్నాడని చెప్తున్నాడు. ఈ స్వరం గురించి మనము 15వ వచనంలో ధ్యానిద్దాం. 15వ వచనంలో ఏముందో చూడండి. అక్కడ యేసుక్రీస్తుని గురించినటువంటి మాట మాట్లాడుతూ అక్కడ చెప్తాడనమాట. ఆయన కంఠస్వరమును గురించి మాట్లాడుతూ ఉంటాడు. జల ప్రవాహముల వలె ఉన్నది అని చెప్తాడు. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఈ వచనాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ 11వ వచనంలో ఏమని రాయబడి ఉంది? ఇప్పుడు బూరధ్వని వంటి గొప్ప స్వరము విన్నాడు. ఆ స్వరం వచ్చి ఏం చెప్తా ఉంది? నువ్వు చూస్తున్నది, నువ్వు ఏదైతే చూస్తున్నావో, ఇంకా చూడలేదు అతను, అంటే చూడబోయేటటువంటిది అనమాట. నువ్వు చూస్తున్నటువంటి దానిని ఇప్పటికైతే ఏమింది అక్కడ యోహానికి? వెనక నుండి వస్తుంది స్వరం. సో వెనక నుండి ఒక బూర స్వరం అన్నాడు. అంటే చాలా బూర ఎలా వస్తుందండి? చాలా బిగ్గరగా వస్తుంది. ఒకసారి బూర ఊదితే కనుక అది సమాజం అంతటికి వినపడేలాగా ఉంటుంది అనమాట. ఈవెన్ మనకి నిర్గమకాండంలో, ఆ తర్వాత పాత నిబంధనలో కూడాను బూర ఊదే సందర్భాలని మనం చూస్తే కనుక ప్రజల్ని అలర్ట్ చేయడానికి, అదేవిధంగా యుద్ధం వస్తుందంట్లయితే కనుక ఆ యుద్ధం యొక్క బూర ఊదటానికి, లేకపోతే కనుక అందరూ కూడాను పోగవ్వాలి అంటే ఒక సమాజంగా రావాలని చెప్పడానికి, ఇలాంటి వాటికి ఒక్కొక్క బూరను ఊదేవారు.
అంటే బూర సౌండ్కి తేడా ఉంటుంది అనమాట. యుద్ధనాదం వేరేగా ఉంటుంది, పిలుపు వేరేగా ఉంటుంది, సమాజంగా కూడటం కోసము వేరేగా ఉంటుంది. సో ఇవన్నీ రకరకాల బూర సౌండ్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా లౌడ్గా వచ్చినటువంటి వాయిస్ అని మనము అర్థం చేసుకోవచ్చు, బిగ్గరగా వచ్చినటువంటి ధ్వని అనేది అర్థం చేసుకోవచ్చు. అయితే నువ్వు చూస్తున్నదంతా కూడాను రాసి 7 సంఘాలకు పంపించు అని చెప్తున్నాడు. ఇప్పుడు అక్కడ మనం చూస్తూ ఉన్నాము 7 సంఘాల పేర్లు మనం అక్కడ చదవచ్చు. ఆ 7 సంఘాల గురించి 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో ఉత్తరాలు రాస్తాడు ప్రభు. ప్రత్యేకంగా సంఘంకి ఒక ఉత్తరం ఉంటుంది. సో ఆ 7 సంఘాల గురించి, ఆ 7 సంఘాల ఉత్తరాల గురించి మనము 2వ అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత మనం ధ్యానిద్దాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించండి. ఎప్పుడైతే వెనక నుండి ఒక స్వరం వచ్చిందో వెంటనే యోహాన్లో ఒక క్యూరియాసిటీ వచ్చేసి ఉంటుంది. అంటే ఒకలాంటి యాంగ్జైటీ, ఒక ఆతృత. ఏం ఆతృత? అరే ఏంటి సడన్గా ఈ స్వరం ఏదో బిగ్గరగా వచ్చింది అనేటటువంటి ఒక ఆతృత వచ్చి ఉంటుంది. మనందరిలో కూడా సాధారణంగా కలుగుతుంది. మన వెనక నుంచి ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకోండి, తెలియనటువంటి స్వరం ఏదైనా వచ్చింది అనుకోండి, మనకు మామూలు తెలిసిన వాళ్ళు అనుకోండి, మనం వెనక్కి తిరిగి చూడం. విన్న స్వరమే కాబట్టి సమాధానం చెప్పేస్తాం. కానీ ఎప్పుడు విననటువంటి ఒక స్వరం వెనక నుంచి వినపడుతుంది అనుకోండి, వెంటనే ఏం చేస్తాం? మనము తిరుగుతాం. ఎవరబ్బా మాట్లాడుతుంది, ఎవరు నా వెనకాలండి నన్ను గురించి మాట్లాడుతున్నారు, నాకు చెప్తున్నారు అని చెప్పి ఆతృతతోటి తిరుగుతాము. సో ఇది ఇక్కడ యోహానుకు జరిగినటువంటిది. ఇంకొక విషయం ఏంటంటే ఇది సాధారణమైనటువంటి స్వరము కాదు, అసాధారణమైనటువంటిది. అప్పటి వరకు జీవితంలో ఎప్పుడు విననటువంటిది. యోహాను ఎప్పుడు కూడాను యేసుక్రీస్తు స్వరం విన్నాడు, కానీ శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో ఆయన స్వరం విన్నాడు. ఆయన బోధించినప్పుడు విన్నాడు, ఆయన చెప్పినప్పుడు విన్నాడు, ఆయన అనేక రకాలుగా హెచ్చరించినప్పుడు విన్నాడు. కానీ ఇప్పుడు వింటున్నటువంటి స్వరము పరలోకములో ఉన్నటువంటి ప్రభువు, మహిమ గలగవాడిగా ఉన్నటువంటి ప్రభువు చెప్తున్నటువంటి మాటలు అన్నమాట. సో అందుకోసం అంటున్నాడు, ఈ భూలోకంలో ప్రభువు ఉన్నప్పుడు ఆయన స్వరం గురించి ఎప్పుడు ప్రస్తావించలేదు. సాధారణంగా నేనే విధంగా మాట్లాడుతున్నాను, మీరే విధంగా మాట్లాడుతున్నారో ప్రభు కూడా అదే విధంగా మాట్లాడారు. కానీ పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత ఆ స్వరము ఏ విధంగా ఉన్నదనే దాని గురించి ఒక వివరణ ఇచ్చాడు బైబిల్లో. సో అసాధారణమైనటువంటి ఒక స్వరం వచ్చింది, బిగ్గరగా వచ్చినటువంటి ఒక స్వరం వచ్చింది. యోహాను వెంటనే వెనక్కి తిరిగి చూడటం మొదలుపెట్టాడు. యోహాను నిజంగా ధైర్యవంతుడండి. అదే స్వరం మనకు వచ్చింది అనుకోండి, ఏంటి పరిస్థితి? ఒక్కసారి ఉరుమొచ్చింది అనుకోండి, మీరు అందరూ ఏం చేస్తారు? తుతు బాబోయ్ అంటారా అనరా అండి? జడుచుకుంటారా జడుచుకోరా? సో చూడండి, యేసుక్రీస్తు స్వరము ఉరుము వంటిదని కూడా రాస్తాడు. 15వ వచనం దగ్గర చూద్దాం అవన్నీ. సో కాబట్టి ఇంత బిగ్గరగా వచ్చినటువంటి ఒక స్వరం రాగానే చాలా ప్రశాంతంగా వెనక్కి తిరిగాడు. కారణం ఏంటో తెలుసా? ఆత్మ యొక్క ఆధీనములో ఉన్నాడు అక్కడ. తను ఏమి శరీరధారిగా ఉండి శరీర రీతిగా అనుకోవట్లే. శరీరధారిగా మనం ఉన్నట్లయితే కనుక అమాంతంగా చిన్న టపాసుగా ఇక్కడ పేలిందంటేనే మనం అందరం కూడా బరోమని పరిగెడతాం బయటికి. ఇంకా కారణం ఏంటి? భయం అనుకుంటుంది. ఇక్కడ మనం చూస్తే కనుక యోహాను భయపడినట్లుగా ఏం రాయబడలేదు, వెనక్కి తిరిగి చూశాడు. అతడిలో ఉన్నటువంటి ఆ ప్రశాంతతను మనం గుర్తించగలగాలి. ఆ ప్రశాంతత ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు కలుగుతుంది. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడే ఆ ప్రశాంతత మనకి ఉంటుంది ప్రియులారా. అందుకే ఎప్పుడు ఆత్మవశులమై ఉండాలి, దేవునితో సన్నిహితంగానే మనం ఉండాలి. అప్పుడే ఆ శాంతి, ఆ సమాధానం, ఆ ప్రశాంతత అన్నీ మనము అనుభవించగలుగుతూ ఉంటాము ప్రియులారా. సో కాబట్టి ఇక్కడ మనం యోహాన్ని చూస్తున్నాం, ఎంతో ధైర్యంగా వెనక్కి తిరిగి చూశాడు. 12వ వచనానికి రండి. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని. వెనుకకు తిరిగి చూశాడు ప్రియులారా. ఇక్కడ మొదలవుతుంది ఒక అద్భుతం అన్నమాట. యోహాను తిరిగి చూడగానే అతడు ఎప్పుడూ కూడా చూడనటువంటి సన్నివేశాన్ని ఒకటి చూశాడు. అంత మాత్రమే, అంటే ఇంచుమించుగా ఒకసారి చూశాడు కానీ పరిపూర్ణంగా మాత్రం చూడలేదు. కొంతమేర చూశాడు. సో ఇప్పుడు మాత్రము ఫుల్ గ్లోరీని అక్కడ ఆయన చూస్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనకి రాయబడి ఉంటుంది. అయితే యోహాను కోణంలో నుంచి చూస్తే ఏదైతే జరగదనుకున్నాడో అది జరిగినటువంటి సందర్భం అన్నమాట. ఏం జరగదని అనుకున్నాడు యోహాను? ఒకసారి మనము యేసుక్రీస్తు ఆయనతో అంటే శిష్యులతో మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూస్తే కనుక ప్రభువు వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట చెప్పారు. అందరూ యోహాను సువార్త 16వ అధ్యాయానికి రండి. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి దర్శనాన్ని యోహాను చూస్తున్నాడు. కాకపోతే ముందు ప్రభు చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకుందాం. 16వ అధ్యాయము 9వ వచనానికి రండి. ఎన్నిసార్లు ప్రభు అన్నారు ఈ మాట చూడండి. ఇది ఫైనల్ టీచింగ్స్ అన్నమాట. ఆయన ఇంకా సిలువ వేయబడటానికి అప్పగింపబడతారు. 17వ అధ్యాయంలో ప్రధాన యాజకుని యొక్క ప్రార్థన మనకు కనపడుతుంది. దాని తర్వాత అప్పగించబడిపోయి తీసుకుని వెళ్ళిపోతారు. సో చివరిగా శిష్యులతో మాట్లాడిన మాటల్లో ఆయన ఏమన్నారు? 9వ వచనంలో, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక. ఏమన్నారండి ప్రభు అక్కడ? మీరిక నన్ను చూడరు కనుక. మీరిక నన్ను చూడరు అని చెప్పి ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నారు.
సో యోహాను వింటున్నాడు ప్రభు చెప్పినటువంటి మాట. ఏంటబ్బా ప్రభు ఇలా అంటున్నాడు, నన్ను చూడరు అంటున్నాను. ముందుకు వెళదాం 16వ వచనానికి. కొంచెము కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు. రెండవసారి కొంచెము కాలమైన తర్వాత మీరు ఇంకా నన్ను చూడరు అని మాట ఇంకోసారి చెప్పాడు ప్రభువు. అయితే మరి కొంచెము కాలం తర్వాత మీరు నన్ను చూస్తారని చెప్పాడు. అయితే 17వ వచనంలో శిష్యులందరూ కూడా ఏమనుకున్నారు, కొంచెం కాలమైన తర్వాత మళ్ళీ నన్ను చూడరు, మళ్ళీ చూస్తారు, ఏం చెప్తున్నాడు ప్రభువు అని చెప్పి వాళ్ళు అనుమానపడతా ఉంటే ప్రభు కూడా అడుగుతారు. మళ్ళీ 19వ వచనానికి రండి. వారు తన్ను అడగగోరుచుండిరని యేసు ఎరిగి వారితో ఇట్లా, నేను కొంచెము కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు. మళ్ళీ ఎన్నిసార్లు చెప్పారండి ఇప్పుడు ఇక్కడ, నన్ను చూడరు. యోహానికి ముద్రింపబడిపోయి ఉంటుందా? యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు చివరిగా ఆయన సిలువకు అప్పగింపబడే ముందు ఒకసారి చెప్పేసరికి నన్ను చూడరు మీరు అని చెప్పేశాడు. అంటే మళ్ళీ తిరిగి ఆయన రాకడలో మళ్ళీ తిరిగి ఆయన ఏ విధంగానైతే తిరిగి వస్తాడో అప్పుడు ఆయన మళ్ళీ చూస్తాము. సో అప్పటి వరకు చూసే అవకాశం లేదు. సో పరవాసిగా ఉన్నటువంటి యోహాను పద్మాసు ద్వీపంలో ఉండగా ఆత్మవశుడై ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి ఎవరిని చూశాడు? యేసుక్రీస్తు. ఎప్పుడు జరగదు అనుకున్నటువంటి అంశం అక్కడ, గొప్ప అంశము అక్కడ జరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాము ప్రియులారా. యోహాను నిజంగా గొప్ప ధన్యుడు ప్రియులారా. యేసుక్రీస్తు యొక్క ప్రతి రూపాన్ని చూడగలిగాడు. ఆయన శరీరధారిగా వారితో పాటే తిరిగాడు. ఆయన ఆకలితో ఉండటం చూశాడు, దాహంతో ఉండటం చూశాడు, అన్నం తినటం చూశాడు. ప్రతి విధమైన శరీర సంబంధమైనటువంటి రీతిగా ఉన్నప్పుడు చూశాడు. ఆయన దగ్గరగా ఉన్నటువంటి వాడు, రొమ్మును ఆనుకున్నటువంటి వాడు. ఆ తర్వాత ఒక్కరోజు మాత్రము మత్తయి 17లో మనం చూస్తాము, రూపాంతరం చెందాడు ప్రభు. ఆ రూపాంతరం చెందినప్పుడు ఆ యొక్క వెలుగును చూశాడు. అప్పుడు కూడా మనం చూస్తాం ఆయన ముఖము తెల్లగా అయిపోయింది, ప్రకాశించుచున్న సూర్యుని వెన అయిపోయింది. ఆయన బట్టలన్నీ కూడా తెల్లని వాయను అని చెప్పి రాస్తాడు అక్కడ 17వ అధ్యాయంలో. సో ఆ సన్నివేశాన్ని చూశాడు. ఆ తర్వాత సిలువ మీద మరణం పొందుతున్న సన్నివేశాన్ని చూశాడు. ఆ సిలువ మోసుకు వెళ్ళటము, వీపంతా కూడా చీల్చబడిపోవటము, ముళ్ళ కిరీటం పెట్టడము, ఆ అంశమంతా కూడా కన్నులారా యోహాను చూశాడు, దగ్గరగా ఉండి చూశాడు. ఏ శిష్యుడు లేడు, యోహాను మాత్రమే సిలువకు దగ్గరగా ఉన్నటువంటి వాడు. తల్లిని ప్రభు అప్పగించినప్పుడు ఉన్నది యోహానే. సో కాబట్టి అంత సన్నివేశాన్ని చూసినటువంటి వాడు యోహాన్. ఆ తర్వాత మనం చూస్తే కనుక పునరుద్ధానం పొందిన తర్వాత ప్రభు 40 దినాల పాటు మళ్ళీ తిరిగి కనపరుచుకుంటా ఉన్నప్పుడు శిష్యులకి అక్కడ కూడా యోహాను ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. లాస్ట్కి ఇప్పుడు పరలోకములో చూడకూడని, అంటే చూడలేదు అనుకున్నటువంటి ఒక సన్నివేశాన్ని కూడా ఇక్కడ చూసిన సందర్భాన్ని మనం గమనిస్తున్నాము. యోహాను నిజంగా గొప్ప ధన్యుడే కదండి. ఇందులో మనం ఎన్ని సన్నివేశాలు చూసుంటామంటారు? అంటే మనం ఎంత ధన్యులం? ఏ సన్నివేశం చూసుంటామంటారు? ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు మనం చూసామా? చూడలేదు. రూపాంతరం పొందినప్పుడు చూసామా? చూడలేదు. శిలువ మరణాన్ని చూసామా? చూడలేదు. ఆరోహణం అయిపోయే ముందు ఉన్నప్పుడు సన్నివేశాన్ని చూసామా? చూడలేదు. మరి ఇంకేం అవకాశం ఉందండి? ఒకే ఒక అవకాశం ఉంది. ఏ అవకాశం ఉంది? పరలోకములో ఉన్నటువంటి ప్రభువుని చూసే అవకాశం ఒకటి ఉంది. ఆయన మేఘారూఢుడై వచ్చినప్పుడు చూసే సన్నివేశము ఒకటి ఉంది. ఈ 2 అవకాశాలు ఉన్నాయి మనం చూడటానికి. సో ఎంతమంది ఎప్పుడైనా అడిగారా, ప్రభువా ఇదిగో నాయన మునుపైతే అవకాశం లేకపోయింది, ఎందుకంటే ఆ కాలంలో నేను పుట్టలేదు, నేను లేను కదా. 2 అవకాశాలు అయితే నా ముందున్నాయి. నేను బ్రతికుంటే, ఒకవేళ నువ్వు రాకడ సమీపంగా ఉంటే నీ రాకడ సమయంలో నేను చూస్తాను ప్రభు అని అడగటం. రెండవది, ఒక్కసారి నన్ను దర్శించవా అని చెప్పి అడగటం. ఎంతమంది అడిగారండి? నిజంగా ప్రభువుని మనం చూడాలన్న ఆశ, తపన మన హృదయంలో ఎప్పుడూ ఉండాలి. ఒక్కసారైనా మనం ఏం డైరెక్ట్గా చూడలేమండి, ఆయన్ని డైరెక్ట్గా చూడలేం. ఏదైనా దర్శనంలో లీనమైపోయినప్పుడు, ఆత్మవశులమైనప్పుడు ఏదైనా ప్రభు ఒకవేళ దర్శిస్తే బాగుండు అని చెప్పి చాలామంది రాస్తారు కదా, పరలోక దర్శనాలని పుస్తకాలు రాసేస్తూ ఉంటారు, చాలా విషయాలు రాస్తూ ఉంటారు. నిజంగా మరి ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మనకు తెలియదు, కానీ చాలామంది అయితే మరి రాస్తుంటారు. నాకైతే ఇప్పుడు దొరకలేదు ఇంకా అవకాశము. దొరికితే ఖచ్చితంగా ఫస్ట్ సంఘానికి చెప్తాను, ప్రభుని నేను ఇలా చూశానని చెప్పి సత్యము ఫస్ట్ సంఘానికే చెప్తాను ప్రియులారా. అటువంటి అవకాశం ఇంకా మనకి రాలేదు. నేను కూడా ఇంకా ప్రార్థనలోను, స్తుతిలోను, వాక్యంలోనే ఎతుకుతున్నాను ప్రభుని. అలాగే సంతోషపడుతున్నాను. సో మీరు కూడా అలాగే ఉన్నారని నేను భావిస్తున్నాను. మంచిది, ముందుకు వెళ్ళిపోదాం రండి. 11వ వచనం 12వ వచనం చూసాం కదండి. నేను వెనుక తిరిగి చూడగా అక్కడ ప్రభువు కనపడ్డాడు. సో ఇప్పుడు 13వ వచనంలోనికి ఎంటర్ అయిపోదాం. వెనక్కి తిరిగి చూశాడు. చూసిన వెంటనే ఫస్ట్ గ్లిమ్స్లో అతడికి ఏం కనపడిందో 13వ వచనంలో రాస్తున్నాడు. ఇప్పుడు చూడండి ఏం రాస్తున్నాడు. తిరగగా 7 సువర్ణ దీపస్తంభములు. పదమండి ఇక్కడ 7 సువర్ణ దీపస్తంభములు యోహానుకు కనపడ్డాయి. సో తిరిగిన వెంటనే మొత్తం ఒకసారి చదివేసేయండి. అంటే ప్రభు కనపడ్డారు కదా, అయితే ఎక్కడ కనపడ్డారంటే 7 సువర్ణ దీపస్తంభములు, వాటి మధ్యన మనుష్య కుమారుని పోలినటువంటి ఒకరిని నేను చూచి తిని అంటాడు. అదేనండి 13వ వచనం, రైట్.
ఈ 13వ వచనంలో మనం చూసేటప్పటికి ఫస్ట్ అసలు ఈ 7 దీపస్తంభాలు ఏంటనేది గురించి ఒకసారి ధ్యానిద్దాం. ఈ దీపస్తంభాల గురించి మనం మాట్లాడుకోవాలంటే కనుక సాధారణంగా దేనికి ఉపయోగిస్తూ ఉంటారు? దీపస్తంభాన్ని దీపం పెట్టడానికి ఉపయోగిస్తారు, అంతేనా? ఇంకా వేరే అవకాశం ఏదైనా ఉందా అండి? మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో సొలొమోను మందిరం నిర్మించినప్పుడు, మందిరాన్ని అలంకరించడానికి సిద్ధపడినప్పుడు 10 దీపస్తంభాలను పెడతాడు. అక్కడ 10 బంగారపు దీపస్తంభాలను చేయించి పెట్టినట్టుగా, అంటే బంగారం అంటే దీపస్తంభం అంతా బంగారం కాదు, పొదగబడినటువంటి దాంతో అక్కడ చేయిస్తాడనమాట. సో అవి అక్కడ నిలిపి ఉంచబడి ఉన్నట్లుగా చూస్తాం. ఒక వచనాన్ని చూడండి, 4వ అధ్యాయము దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయము 7వ వచనము 20వ వచనము రెండు చూడండి ఒకసారి. రెండో దినవృత్తాంతంలో రండి ఒకసారి. 2 Chronicles 4:7. మరియు వాటిని గూర్చిన విధిని అనుసరించి 10 బంగారపు దీపస్తంభములను చేయించి దేవాలయం ముందు కుడి తట్టున 5ను ఎడమ తట్టున 5, కుడి తట్టున 5 ఎడమ తట్టున 5 ఇక్కడ మన యెరూషలేములో కట్టబడినటువంటి మందిరంలో పెట్టబడినట్టుగా మనం ఇక్కడ చదువుకుంటున్నాం. ఆ తర్వాత 20వ వచనం ఎందుకు పెట్టారో చెప్తున్నాడు. వాటిని గూర్చిన విధి ప్రకారము గర్భాలయం ఎదుట వెలుగుచుండుటకై, అవి వెలుగుచుండుటకై అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ అవి ఎందుకు వెలగాలి? మందిరములో వెలుగు ఇవ్వటానికి అవి కావాలి అని చెప్తున్నాడు. దీపస్తంభం అంటే ఏమీ లేదండి, ఒక స్టాండ్. ఆ స్టాండ్ మీద దీపం పెట్టాలి. ప్రభువైన యేసుక్రీస్తు కూడా మత్తయి సువార్తలో చెప్తారు 5వ అధ్యాయంలో, ఇదిగో ఎవడునూ దీపము వెలిగించి మంచము కింద కానీ కుంచము కింద కానీ పెట్టడు, కానీ అక్కడ వెలుగు ఇవ్వటానికి దీపపు స్తంభం మీదనే దానిని పెట్టుదురు అంటాడు. సో వెలుగు ఇవ్వటానికి ఆ దీపస్తంభాలను వాడతారనేది మనకి అర్థమవుతా ఉంది. ఎలీషాకి షునేమిరాలైనటువంటి ఒక స్త్రీ తన గోడ మీద ఒక గది కట్టిస్తుంది. ఆ గది కట్టించినప్పుడు ఆ గదిలో ఏమేం పెడుతుంది? ఒక మంచము, ఒక బల్ల, ఒక దీపస్తంభము కూడా పెడుతుంది ప్రియులారా. అక్కడ కారణం ఏంటంటే అందులో వెలుగు ఉండటానికి. సో ఈ ఉదాహరణలు మనం చూసినప్పుడు మనకి చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అక్కడ వెలుగు రావటం కోసము ఆ దీపస్తంభం పెడతారు, దాని మీద దీపం ఉంటుంది. ఇది సాధారణంగా ఈ లోకంలో జరిగినటువంటి ఒక ప్రక్రియ. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరలోకములో యేసుక్రీస్తే వెలుగై ఉన్నాడు. ఆయన యొక్క ముఖకాంతిని మనం చూస్తే కనుక మహా తేజస్సుతో వెలుగుచున్నటువంటి సూర్యుని వలె ఉన్నాడు. ఆయన యొక్క మహిమతో నింపబడి ఉన్నాడు. అంతా వెలుగుతోనే ఉన్నది. అక్కడ దీపస్తంభాలతో ఏం పని? అర్థమైందండి ఇప్పుడు మీకు? మరి ఏంటంటారు ఇప్పుడు ఈ దీపస్తంభాలు? మీకు ఏం ఆలోచన వస్తూ ఉంది ఇప్పుడు? యేసుక్రీస్తు దీపస్తంభాల మధ్య ఉన్నాడు, అక్కడ రాయబడినటువంటి మాట. సో ఏంటి ఇప్పుడు 7 దీపస్తంభాలు అంటే? ఇప్పుడు మళ్ళీ అవి ఏంటి? బంగారంతో ఉన్నటువంటివి. ఏం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. పరలోకంలో మొత్తం అంతా బంగారమే, వీధులు కూడా బంగారమే ఉంటాయి. ఆ దీపస్తంభం బంగారంతో ఉండే పెద్ద విషయం ఏమీ కాదు. మొత్తము అలంకరింపబడినటువంటి వజ్ర వైడూర్యాలతోటి రోడ్లే ఉంటాయి అక్కడ. ఆ రోడ్ల మీద నడిచేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాము. సో ఈ దీపస్తంభాలు బంగారంలో ఉండటం పెద్ద విషయం ఏమీ కాదు. ఇప్పుడు మనము సాధారణంగా వెలుగు కోసము పెట్టుకునే ఆ దీపస్తంభాలు అక్కడ పరలోకంలో మనం చూస్తున్నాము. యోహాను చూశాడు. చూసినటువంటి దానిలో మనుష్య కుమారుని పోలినటువంటి వాడు మధ్యలో ఉన్నట్టుగా మనకి చెప్తున్నాడు. సో ఏంటంటారు? ఇది సాదృశ్యంగా ఉన్నది. కరెక్ట్ ఆన్సర్ పిల్లారా. ఇవి లిటరల్గా ఉన్నటువంటి స్తంభాలు కాదు, అది సాదృశ్యంగా రాయబడుతున్నటువంటిదని మనము అర్థం చేసుకుంటున్నాము. అంత మాత్రమే కాదు, మనకు అర్థం కాదని చెప్పే ప్రభు దాన్ని మనకి ఏం చేశాడంటే ఒక చిన్న మాట వివరించాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఆ 7 దీపస్తంభాలు ఏంటనేది మనకు అర్థమవుతుంది. అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘముల దూతల గురించి మాట్లాడుతున్నాడు. మనం చూస్తాము. ఆ తర్వాత 7 దీపస్తంభములు 7 సంఘములు. ఇప్పుడు ఇక్కడ 7 సంఘములు అని చెప్పినప్పుడు డైరెక్ట్గా మనం తీసుకున్నట్లయితే కనుక అప్పుడు మనకి ఇప్పుడు 15వ వచనంలో రాయబడినట్లుగా, మన 11వ వచనంలో రాయబడినట్లుగా ఆ 7 చర్చెస్ గురించి రాస్తున్నాడని అర్థం చేసుకోవచ్చు ముందుగా. లేదంటే కనుక మొత్తం సార్వత్రిక సంఘం 7 అనే సంఖ్య సంపూర్ణతకు గుర్తుగా ఉంది, హోల్నెస్కి గుర్తుగా ఉంది, కంప్లీట్నెస్కి గుర్తుగా ఉంది. కనుక మొత్తం ప్రతి సంఘముల గురించి కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఒకవేళ అది సాదృశ్యంగా ఉన్నట్లయితే కనుక అది 7 సంఖ్య సంపూర్ణతకి సాదృశ్యంగా కనపడతా ఉంది. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు చుట్టూ ఎవరున్నారయ్యా అంటే సంఘం ఉన్నది. యేసుక్రీస్తు ఎక్కడున్నాడయ్యా అంటే సంఘం మధ్యలో
ఉన్నాడు. ఈ సాదృశ్యాన్ని మనకు అక్కడ చూపించటము జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. అర్థమైందండి అందరికి కూడా? 7 దీపస్తంభాలు కనపడ్డాయి. ఆ దీపస్తంభాల మధ్య యేసయ్య ఉన్నారు అని చెప్తున్నాడు, ఒక దర్శనంలో చూస్తున్నాడంటే సాదృశ్యంగా చెప్పబడినటువంటి అంశం. లిటరల్గా కాదు, అక్కడ ఏదో దీపస్తంభాలు ఉండి మధ్యలో ప్రభు ఉన్నారని కాదు. అది సంఘానికి సాదృశ్యంగా మనకు కనపడతా ఉంది. సంఘం మధ్య ప్రభు ఉన్నారన్నటువంటి సాదృశ్యాన్ని మనకి చూపిస్తూ ఉన్నాడు. అది మనం ఇక్కడ తెలుసుకుంటా ఉన్నాము. అది బంగారంతో ఉంది. బంగారం అంటే మనకు తెలుసు కదండి, ఇది రాయల్టీకి, ప్రెషియస్నెస్కి అన్నిటికీ గుర్తుగా మనకి కనపడతా ఉంటుంది. అందుకు అది అక్కడ పోల్చడం అనేది జరుగుతూ ఉంది. అందరికి అర్థమైందండి? ఇది 7 సువర్ణ దీపస్తంభములు అవి అక్కడ కనపడతా ఉన్నాయి. ఎవరున్నారండి ఇప్పుడు అక్కడ మధ్యలో? మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకరిని చూచి తిని. ఇందాక నుంచి మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు యేసుక్రీస్తు అని చెప్పేసుకుంటున్నాం. మరి ఆధారం కూడా చూడాలా చూడొద్దండి? మనుష్య కుమారునిగా బైబిల్ గ్రంథం అంతట్లో కూడాను 3 దర్శనం చూశారు. ఎంతమంది చూశారండి? 3 చూశారు. మొదట చూసినటువంటిది ఎవరో తెలుసా? పాత నిబంధనలో దానియేలు చూశాడు ఆ దర్శనాన్ని. రెండవదిగా నూతన నిబంధనలో ఎవరు చూశారంటే స్టెఫెను చూశాడు ఆ దర్శనాన్ని. మూడవదిగా ఎవరు చూశారు? యోహాను చూశాడు. మనుష్య కుమారుణ్ణి అనే ఆ పదము ఏదైతే వాడుతున్నాడో మొదట దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో వాడబడింది. అందరూ అక్కడికి వచ్చేయండి ఒకసారి 13వ వచనానికి. దానియేలు 7:13. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘాలుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి. మనం తండ్రి సన్నిధానంలో యేసయ్య వచ్చారన్నటువంటి సాదృశ్యాన్ని చెప్తున్నాడు. ఆల్రెడీ మనము ముందుగానే ఒక మాట చెప్పుకున్నాం. జకర్యా గ్రంథము అదేవిధంగా దానియేలు గ్రంథాన్ని కూడా చదువుతూ ఉండండి. ప్రకటన గ్రంథంతో పాటు అక్కడ ఇక్కడ కొన్ని లింక్ అయి ఉంటాయని కూడా మనము తెలుసుకున్నాం. ప్రవచనాలు కానీ దర్శనాలు కానీ ముడిపడి ఉన్నటువంటి సందర్భాలు మనకు కనపడతాయి. సరే, దానియేలు చూశాడు అక్కడ మనుష్య కుమారుడు ఉన్నట్లుగా ఒక దర్శనము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపేస్తూ ఉన్నటువంటి సందర్భంలో చివరిగా అతడు పలికినటువంటి మాట 54వ వచనం నుండి. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేలిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వం ముందు నిలిచిండుటను చూచి ఆకాశము తెరబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వం నిలిచిండుటయు చూచుచున్నానన్నాడు. స్టెఫెను కూడా ఆ దర్శనాన్ని చూశాడు ప్రియులారా. ఇక్కడ 3వది మనం యోహాను సువార్తలో ప్రకటన గ్రంథంలో యోహాను చూసినట్లుగా మనం చూస్తున్నాం. ముగ్గురు ఆయనను మనుష్య కుమారుడుగా చూసినటువంటి సందర్భము ప్రస్తావించబడింది ఆ 3 లేఖనాల్లో మనం గమనించవచ్చు. అయితే యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో అనేక సందర్భాలు, మీరు ఒకవేళ సువార్త చదువుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, మాథ్యూ, మార్క్, లూక్, అదేవిధంగా జాన్, ఈ 4 సువార్తల్లో కూడాను అనేక సందర్భాల్లో ప్రభు ఆ పదము వాడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అనేక సందర్భాల్లో ఇదిగో మనుష్య కుమారుడికి తలవాల్చుకున్నట్టుకైనను చోటు లేదంటాడు. ఆయా సందర్భాల్లో పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదు అంటాడు. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువుగా ఉన్నాడు అంటాడు. యోనా ఏ విధముగా 3 దినములు గర్భములో ఉన్నాడో, చేప కడుపులో ఉన్నాడో, ఆ విధంగా భూగర్భములో మనుష్య కుమారుడు ఉంటాడని చెప్పాడు. సో ఇలాగా అనేక సందర్భాలు, ఎన్నో వచనాలు మనకు కనపడతా ఉంటాయి. ఆయన వాడినటువంటిది విత్తువాను ఉపమానం చెప్తాడు. అక్కడ కూడా ఏం మాట్లాడతాడు? విత్తువాడు మనుష్య కుమారుడు అంటాడు. విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. సో అనేక సందర్భాల్లో మనుష్య కుమారుడు అనేటటువంటి పదమును అక్కడ వాడినట్టుగా మనము చూస్తూ ఉంటాము. ఒక్క సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే 16వ అధ్యాయం మత్తయి సువార్తలో అక్కడ ఒకసారి ప్రభు అడుగుతారనమాట, ప్రశ్న వేస్తారు శిష్యులతోటి. ఏమని అడుగుతాడు? ఎవరని నన్ను చెప్పుకుంటున్నా, అదే మనుష్య కుమారుడు ఎవరని అందరూ కూడా చెప్పుకుంటున్నారు ఈ ప్రాంతంలో వారని చెప్పి ప్రశ్న వేస్తారు. వేసినప్పుడు అక్కడ పేతురు చాలా చక్కటి మాట చెప్తాడు. నువ్వు దేవుని కుమారుడు అని, అదేవిధంగా నువ్వు క్రీస్తు అని మేము ఎరిగి ఉన్నామంటాడు. మనుష్య కుమారుడు అంటే ఎవరండి? దేవుని కుమారుడు, అదేవిధంగా క్రీస్తు. ఆ క్రీస్తు ఎవరు? మన యేసయ్యనే. సో దానిని బట్టి మనకి ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. అక్కడ మనుష్య కుమారుడు ఎవరు అంటే ఇప్పుడు ఎవరు చెప్తారు మనకి? యేసుక్రీస్తే అక్కడ యోహానుకి కనపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇప్పుడైతే యోహాను దర్శనం స్టార్ట్ అయిపోయిందండి. వెనక్కి తిరగగానే 7 దీపస్తంభాలు కనపడ్డాయి. దీపస్తంభాల మధ్యలో మనుష్య కుమారుడు, ఇంకా మనుష్య కుమారుడు అని వద్దు మనకి, డైరెక్ట్ యేసయ్య అక్కడ కనపడిపోయారు. అందరూ చూస్తున్నారండి ఆ దర్శనాన్ని? అంటే నా మాటల్లో చూడగలుగుతున్నారా దర్శనాన్ని అంటున్నాను. ఆ దర్శనం కాదు, ఆత్మవశలే దర్శనం కాదు. నా మాటల్లో దర్శనం చూడగలుగుతున్నారా అని అడుగుతున్నానండి. చూడాలని అంత వివరంగా చెప్తున్నాను.
యోహాను అమాంతంగా వెనక్కి తిరగగానే 7 సువర్ణ దీపస్తంభాలు కనపడ్డాయి. ఆ దీపస్తంభాల మధ్య యేసయ్య నిలబడి ఉన్నారు. ఇప్పుడు నిలబడి ఉన్నటువంటి ఆ యేసయ్యను చూడగానే యోహాను యొక్క ఫోకస్ ఇంకొక దాని మీద పడింది. దేని మీద పడిందని మనం చూస్తే కనుక ఆయన వేసుకున్నటువంటి వస్త్రం మీద పడ్డది. ఇది చాలా చాలా సింపుల్ లాజిక్ అండి. ఒక మనిషిని మనం చూస్తాం, మనిషి కన్నా ముందు ఏం చూస్తాము? ఒకవేళ మంచి దుస్తులు వేసుకున్నారనుకోండి, చాలా వినమ్రంగా మాట్లాడతాం, మంచిగా మాట్లాడతాం. అదే కొంచెం లేగ్గా వేసుకున్నారనుకోండి, ఏమంటాం? అంటే మనిషి యొక్క హుందాతనము ఎక్కడ కనపడుతుంది? వస్త్రాల దగ్గర కనపడుతూ ఉంటుంది. మామూలు వస్త్రాలు వేసుకుని వెళుతూ ఉన్నారనుకోండి, మీరు భయపడతారా వాళ్ళకి ఏమన్నా? అదే పోలీస్ డ్రెస్, మిలిటరీ డ్రెస్ వేసుకుని వెళుతూ ఉన్నారనుకోండి, ఏం చేస్తారు? కొంచెం అలర్ట్ అయిపోతారు. అమ్మో ఎందుకు వచ్చింది లేని. కారణం ఏంటి? దుస్తుల వెనకాల ఏదో ఉందా లేదా? దుస్తుల వెనకాల కంపల్సరీ ఒక అంశం అనేది దాగి ఉంది. ఒకవేళ మంచి బట్టలు వేసుకున్నారనుకోండి, మనం కట్టేస్తాం, చాలా గొప్పవాళ్ళు అయి ఉంటారు. మామూలు బట్టలు వేసుకున్నారనుకోండి, సాధారణమైనటువంటి వాళ్ళే అనుకుంటాం. సో మనిషి యొక్క బట్టలను బట్టి మన యొక్క ప్రవర్తన కూడా మారిపోతూ ఉంటుంది. యోహాను ఎందుకు చూడవలసి వచ్చింది ఆ దుస్తులను మనం చూస్తే కనుక, అసలు ఏం వేసుకున్నాడు అనేది చూశాడు. ఎందుకు చూశాడు అనేది కూడా అర్థం చేసుకుందాం. ఒక్కసారి చదవండి ఇప్పుడు ఆ వచనం. ఏం వేసుకుని ఉన్నాడు అక్కడ ప్రభు? ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని, పాదముల మట్టుకు దిగుచున్నటువంటి వస్త్రాన్ని వేసుకుని ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఆయన యొక్క రొమ్ము మీద ఏముంది? బంగారపు దట్టి ఉంది. ఇవి రెండు చూశాడు. ఫోకస్ అంతా కూడాను అంగి అనమాట. ఇక్కడి నుంచి మొదలుపెట్టి కాళ్ళ వరకు కూడాను కప్పబడినటువంటి ఒక ఫుల్ లెంగ్త్ ఒక దుస్తుల్ని ఆయన వేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. సో ఇప్పుడు అది వేసుకున్నటువంటి సందర్భంలో ఎందుకు చూశాడు, అసలు ఎందుకు రాశాడని మనం గమనిస్తే కనుక, ఈ బట్టలు అంటే అంగి అనేది ఇప్పుడు మొత్తం మెడ దగ్గర నుంచి కాళ్ళ వరకు కూడాను ఒకే ఉన్నటువంటి అంగి. మీకు సాధారణంగా అర్థం కావాలంటే షేకులు వేసుకుంటూ ఉంటారు కదండి, అరబ్ షేకులు. చూసారు ఎప్పుడైనా అరబ్ షేకుల్ని? చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం ఇక్కడ మనకి యోహాన్ చూస్తున్నాడండి. ఆ సన్నివేశం వెనకాల ఉన్నటువంటి అంశం ఏంటంటే, అక్కడ యేసుక్రీస్తుని 3 రకాలుగా ప్రజెంట్ చేస్తున్నాడు ఒక్క డ్రెస్లో, ఒక్క డ్రెస్లో. పోలీస్ డ్రెస్ వేసుకొస్తే ఈయన పోలీస్ అని చెప్పేస్తాం, మిలిటరీ డ్రెస్ వేసుకొస్తే ఈయన మిలిటరీ అని చెప్పేస్తాం, లేదా ఇంకేదైనా డ్రెస్ వేసుకొచ్చారనుకోండి, డాక్టర్ ఆప్రాన్ వేసుకొస్తే అది డాక్టర్ అని చెప్పేస్తాం. సో ఇలా ఏది వేసుకొస్తే చెప్పేస్తాం కదా. యేసుక్రీస్తు పైనుంచి కింద దాకా ఒక బంగారపు దట్టి కట్టుకుని ఉన్నటువంటి వస్త్రాన్ని చూస్తే 3 గుర్తు వస్తారు మనకి. ఒకటి ప్రధాన యాజకుడు, రెండవది రాజులకు రాజు, మూడవది న్యాయాధిపతి. ఈ 3 వేస్తారండి ఆ యొక్క అంగీని బైబిల్ గ్రంథం ప్రకారము. మొదటిగా ఒకసారి ఒక ఉదాహరణ నిర్గమకాండానికి వెళ్దాం రండి. 28వ అధ్యాయము, నిర్గమకాండము 28వ అధ్యాయము మొదటి వచనము. మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులని సిద్ధపరచు, వారికి కుట్టించవలసినటువంటి వస్త్రములు ఇవ్వి, వాళ్ళని అలంకరించి ఘనతతోటి చూడవలసినటువంటి వస్త్రాలు ఇవ్వి అని చెప్తా ఉంటారు. 4వ వచనంకి డైరెక్ట్ వచ్చేయండి. ఇప్పుడు పతకము, ఎఫోదు, ఆ వస్త్రాలకు ఏముండాలి? పతకం ఉండాలి, ఏఫోదు ఉండాలి, నిలువుటంగి ఉండాలి, విచిత్రమైనటువంటి చొక్కా ఉండాలి, పాగా ఉండాలి, అదేవిధంగా దట్టి కూడా వారు కుట్టవలసినటువంటి వస్త్రములు. ఒక ప్రధాన యాజకుడు వేసుకోవాల్సినటువంటి వస్త్రాలన్నీ కూడాను వీటితోటి ఉన్నటువంటివై ఉండాలని చెప్పి అక్కడ చాలా క్లియర్గా ఎవరు చెప్తున్నారండి మాటలు? ప్రభువు చెప్తున్నారు మోషేకి. ఈ వస్త్రాలను మాత్రమే ప్రధాన యాజకుడు వేసుకోవాలి. ఈ వస్త్రాలు వేసుకుంటేనే ఏం కలుగుతుంది అంటాడు 2వ వచనంలో, అతనికే అలంకారమును ఘనతయు కలుగునట్లు. ఆ ఘనతను అక్కడ ఇవ్వాలి ప్రధాన యాజకుడికి అని చెప్తున్నాడు. సో అటువంటి డ్రెస్ వేసుకోవాలి. సేమ్ డ్రెస్ ఏదైతే ప్రధాన యాజకుడు అహరోను వేసుకున్నాడో, లేక దాని తర్వాత తన కుమారులు వేసుకున్నారో, లేకపోతే తదనంతరం ఎంతమంది అయితే యాజకులు వేసుకున్నారో, ఆ డ్రెస్ ఇప్పుడు ఎక్కడ కనపడ్డదండి? పరలోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వేసుకుని ఉన్నాడు, బంగారం దట్టి కట్టుకుని ఉన్నాడు. ఆ తర్వాత చాలా విషయాలు ఉంటాయి. ఇశ్రాయేలీల పేర్లను తమ భుజాల మీద మోసేవారుగా వాళ్ళ పేర్లు రాసుకుని ఉంచాలి యాజకుడు. అదేవిధంగా ఇక్కడ 12 రాళ్లను పెట్టుకోవాలి ఆ గోత్రాలకు సంబంధించినటువంటివి. ఇవన్నీ వివరించబడి ఉన్నాయి పాత నిబంధనలో. ఆ సన్నివేశాన్ని అక్కడ చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. తిమోతికి రాస్తూ పౌలు అంటాడు, ప్రభువైన యేసుక్రీస్తుని ఎలా పోలుస్తాడు? ఆయన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజుగా ఉన్నాడంటాడు అక్కడ. అంత మాత్రమే కాకుండా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 16వ వచనంలో కూడా అదే మాట. ఎవరైనా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడంటాడు. ఆ వేసుకున్నటువంటి ఆ అంగి రాజ వస్త్రం ఏదైతే ఉన్నదో అది ప్రభు అయిన యేసుక్రీస్తుకు తగినటువంటిది అని చెప్తా ఉంటాడు. దాని తర్వాత మరొక అంశాన్ని మనం చూడవచ్చు, ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు అని చెప్తున్నాడు. ఒక్క మాట చూద్దాము న్యాయాధిపతిగా. యోహాను సువార్త
5వ అధ్యాయము 22వ వచనం చూడండి. తండ్రి ఎవరికి తీర్పు తీర్చుడు గాని తండ్రిని గణపరిచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని, అందరూ కూడా కుమారుని గణపరచాలని చెప్పి తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. చూడండి పిల్లరా, ఇప్పుడు ఎవరికి అప్పగించాడు మొత్తం బాధ్యత అంతా కూడాను? తండ్రి కుమారుడికి అప్పగించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం చూసినట్లయితే కనుక తిమోతికి రాసిన పత్రికలోను, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోను మనకు చెప్తున్నాడు ఆయన ప్రధాన యాజకుడుగా ఉన్నాడని చెప్పి. హెబ్రీ 4:14 క్లారిటీతో ఇచ్చేశాడు. రెండవదిగా మనం చూస్తున్నాము తిమోతి పత్రికలోను, ప్రకటన గ్రంథంలోను ఆయన రాజులకు రాజుగా ఉన్నాడు అని చెప్పి. మూడవదిగా మనం చూస్తున్నాము ఇక్కడ ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు అని చెప్పి. ఇప్పుడు మరి వైట్ థ్రోన్ ముందు అందరూ కూడా నిలబడాలి. ఆ వైట్ థ్రోన్ మీద ఎవరుంటారండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉంటాడు. అందరికీ తీర్పు తీర్చేటటువంటి స్థానంలో ఆ ప్రభువు ఉంటాడని మనము అర్థం చేసుకుంటున్నాం. 13వ వచనం ఒకసారి చదివండి. తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొక్కని చూచి తిని, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. సరిపోతుంది. ఎన్ని అంశాలు చూసామండి ఇప్పుడు దాకాను? 10వ వచనం నుంచి 1 ప్రభు దినమును గురించి మనము ధ్యానించాం. ప్రభుదినం ఏంటో మనము అర్థం చేసుకున్నాం. ఆ తర్వాత ఆత్మవశుడై ఉండటం అనేది ఏంటో మనము తెలుసుకున్నాం. మూడవదిగా మనం చూస్తున్నాము ఆ స్వరము విని ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. యోహాను యొక్క ప్రత్యేకతలు, యోహాను యొక్క ధన్యత గురించి మనం అక్కడ ధ్యానించాం. తిరగగానే అతడి యొక్క దృష్టి ఎక్కడ పడిందంటే ముందు 7 దీపస్తంభములు, సువర్ణ దీపస్తంభముల మీద పడ్డది. ఆ సువర్ణ దీపస్తంభముల మధ్య ప్రభు అయిన యేసుక్రీస్తు మనుష్య కుమారుడు గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఆ తర్వాత ఆయన యొక్క ధరించినటువంటి ఒక వస్త్రమును గురించి మనము జ్ఞాపకం చేసుకున్నాం. సో ఈ వస్త్రము ధరించినటువంటి ఒక మనుష్య కుమారుడు ఉన్నాడు. మరి ఇప్పుడు ఆ మనుష్య కుమారుడు ఏ విధంగా ఉన్నాడనేది మనకి 14 నుంచి 16 వచనం వరకు కూడా ప్రస్తావించాడు పిల్లరా. మరి 14 నుంచి 16 వరకు ఇప్పుడు ధ్యానిద్దామంటారా, వచ్చే వారం చూద్దామంటారా? అసలు మామూలు అవుట్లైన్ చూద్దాం ఒకసారి రండి. ఏమేం చెప్పాడో చూద్దాం. మొదటిగా ఆయన తలయు, ఆయన యొక్క తల వెంట్రుకల గురించి మాట్లాడుతాడు. అది ఎలా ఉందంటే ఉండిని పోలినట్లుగా ఉంది, హిమమంత తెల్లగా ఉంది. రెండవది ఆయన కన్నుల గురించి ప్రస్తావిస్తున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉన్నాయి. తర్వాత ఆయన పాదములు చూశాడు. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడినటువంటి మెరయుచున్నటువంటి అపరంజితో సమానముగా ఉన్నాయన్నాడు. ఆ తర్వాత ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉందన్నాడు. మళ్ళీ ఆయన కుడి చేతులు ఏం కనపడతా ఉంది? 7 నక్షత్రములు పట్టుకొని ఉన్నాడని కనపడుతుంది. ఆయన నోటి నుండి ఏమొస్తా ఉంటుగా చూస్తున్నాడు? 2 అంచులు గల వాడైన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెనన్నాడు. ఆయన ముఖం ఎలా ఉందంటున్నాడండి? మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె. ఇదంతా కూడాను వచ్చే వారం వివరించుకుందాము పిల్లరా. ఆ తర్వాత నెక్స్ట్ 20వ వచనం వరకు కూడాను ఇంకా ఆయన తనను తాను ఎలా పరిచయం చేసుకుంటున్నాడనే అంశాన్ని మనము చూద్దాం. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మరొకసారి నీ లేఖనాల ద్వారా మా అందరితో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. యోహాను అననుకూలమైన పరిస్థితులలో కూడా ప్రభువా ఆత్మవశుడే నిన్ను స్తుతించగలిగాడు. అట్టి అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించండి నాయన. అయ్యా మరి ఇదిగో ప్రభువా, నిన్ను చూసేటటువంటి ఆ కన్నులు మాకు దయచేయి నాయన. నువ్వు పలుకుతున్న ప్రతి మాట వినగలిగిన చెవులు మాకు దయచేయి ప్రభువా. అయ్యా నువ్వు మాతో చెప్తున్న ప్రతి మాటను గ్రహించే హృదయాన్ని, మనస్సును మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా మరి ఇదిగో నాయన, నువ్వు మాకు కనపరచుకో ప్రభువా. మమ్మల్ని బలపరచు, మమ్మల్ని స్థిరపరచు నాయన. మరొక్కసారి ప్రభువా, నువ్వు రాజుగా ఉన్నావు, నువ్వు యాజకుడుగా ఉన్నావు. అయ్యా నువ్వు ఇదిగోనైనా న్యాయాధిపతిగా ఉన్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రతి దానికి ఒక రోజున లెక్క అప్పగించవలసిన వారముగా ఉన్నామని ఆ సత్యాన్ని గ్రహించి జాగ్రత్తగా ఈ యొక్క విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగించే కృపను మా అందరికీ దయచేయమని, విత్తబడిన వాక్యమును నాయన మరి ఇదిగో ప్రభావ నీరులో మీరే నాయన అందరికీ నీరు కట్టి ఫలింపచేసి నాయన మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.